ఆఫ్ఘనిస్తాన్ టీంను బ్యాన్ చేయాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మీద ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వచ్చే నెలలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లు ఆడేదే లేదని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అంటుంది. ఆ జట్టును బ్యాన్ చేయవలసిందేనని పట్టుపడుతుంది. క్రికెట్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా బోర్డుల మద్దతుతో ఐసీసీ మీద ప్రెజర్ పెంచుతుంది. అయితే ఆఫ్ఘన్తో మ్యాచ్ ఆడమని ఈసీబీ చెప్పడానికి ఓ రీజన్ ఉంది. మహిళల హక్కులపై ఆంక్షలు విధిస్తున్న తాలిబాన్ సర్కారు ఆగడాల మీద ఇంగ్లాండ్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆఫ్ఘన్ టీంతో మ్యాచ్ను బహిష్కరించాలని ఇంగ్లాండ్ బోర్డుపై ఒత్తిళ్లు వస్తున్నాయి. మ్యాచ్ ఆడొద్దంటూ 160 మందికి పైగా అక్కడి నేతలు ఈసీబీకి అల్టిమేటం జారీ చేశారు. ఆడితే ఊరుకోమంటూ హెచ్చరించారు. తాలిబాన్ల ఏలుబడిలో ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు, బాలికల మీద తీవ్ర వివక్షత చూపిస్తున్నారు. బాలికలు 6వ తరగతికి మించి చదవకూడదని రూల్ విధించారు. స్త్రీలు జాబ్స్ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిమ్, పార్కులతో పాటు ఇతర బహిరంగ ప్రదేశాల్లో లేడీస్ కనిపించకూడదని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. క్రీడల్లోనూ అక్కడి మహిళలు పాల్గొనకుండా నిషేధం విధించారు. దీనిపై ఇంగ్లాండ్లో తీవ్ర విమర్శలు వస్తుండడంతో అక్కడి రాజకీయ నాయకులు ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ను బహిష్కరించాలని పట్టుబడుతున్నారు. భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ఆడేందుకు భారత్ ఒప్పుకోలేదు. దీంతో దుబాయ్కి టీమిండియా మ్యాచ్లు తరలించారు. అలాంటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ను బ్యాన్ చేయడం పెద్ద మ్యాటర్ కాదంటూ ఈసీబీ, ఐసీసీపై ఇంగ్లాండ్ పొలిటీషియన్స్, ఫ్యాన్స్ ఒత్తిడి పెంచుతున్నారు. ఈ వివాదంపై జైషా అండ్ కో ఏం చేస్తారో చూడాలి.